అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోస్ వరకు మనము అర్థమెటిక్ బేసిక్స్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియో నుంచి మనం మెయిన్ టాపిక్స్లోకి ఎంటర్ అవుతాము. మన ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్. ఈజీగా ఉంది కదా అని బేసిక్ని సరిగ్గా నేర్చుకోకపోతే ఈజీగా మార్క్స్ కూడా మనం లాస్ అవుతాం. ఆ సిచ్యువేషన్స్ కూడా చాలా ఎదురయ్యాయి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. సో మనం టాపిక్ స్టార్ట్ చేద్దాము. నెంబర్ సిస్టమ్ టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్. ఇందులో మనం టైప్స్ ఆఫ్ నెంబర్స్ చూస్తాము. అందులో ఫస్ట్ ఏంటిది? ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. అంటే స్థాన విలువ, ముఖ విలువ. అంటే దీన్ని ప్రతి ఒక్కదాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాము. అర్థమెటిక్ ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుందామండి. 6872. దీంట్లో మనకి 2 యొక్క స్థాన విలువ అండ్ ముఖ విలువ, ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అంటే ఏంటి? మనకి ఏదైతే నెంబర్ని చూపిస్తున్నామో దాన్ని ఫేస్ వాల్యూ అంటాము. ఆ నెంబర్ ఏ ప్లేస్లో ఉందో, ఏ పొజిషన్లో ఉందో దాన్ని ప్లేస్ వాల్యూ, స్థాన విలువ అంటారు. ఇక్కడ 6872 ఉంది. ఇందులో 0 అనేది జీరోస్ పొజిషన్లో ఉంది, 7 టెన్స్ పొజిషన్లో ఉంది, 8 అనేది హండ్రెడ్స్ అంటే 100వ స్థానంలో ఉంది, 6 అనేది వేల స్థానంలో ఉంది. ఓకేనా? సో ఇక్కడ 2 అనేది దీని యొక్క ముఖ విలువ ఏమవుతుంది? ఫేస్ వాల్యూ మనకి ఏం చూపిస్తున్నాం? 2 కాబట్టి ఇక్కడ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. అట్లనే అదే ఫేస్ వాల్యూ. మరి ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? ఈ ప్లేస్ వాల్యూ ఏంటిది? 0. ఓకేనా? జీరోస్ ప్లేస్లో ఉంది కాబట్టి 0. ఇది సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. 70,984లో మనం 9 యొక్క ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 9 యొక్క ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. 9 యొక్క ఫేస్ వాల్యూ అంటే ఆ నెంబరే వస్తుంది. అంటే మనం ఏదైతే నెంబర్ని చూస్తున్నామో అదే దాని యొక్క ఫేస్ వాల్యూ అవుతుంది. ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ, అదే ప్లేస్లో ఉందో చూద్దాం. అది 4 ఏమో జీరోస్, 8 అంటే వన్స్, జీరోస్ కాదంటే వన్స్ అని ప్లేస్లో పెట్టాలి. ఆ 2 యొక్క ప్లేస్ వాల్యూ ఇక్కడ ఏమవుతుందంటే 1 అని పెట్టండి. ఇక్కడ వన్స్, టెన్స్, 8 అనేది టెన్స్, 9 హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది, అట్లనే 0 థౌజండ్స్ ప్లేస్లో ఉంది, 7 10,000 ప్లేస్లో ఉంది. ఇక్కడ 9 యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 9 అవుతుంది. అట్లనే ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? మనం ఇక్కడ నుండి కౌంట్ చేసుకుంటే ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్. సో ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 100. ఓకేనా? 9 యొక్క ప్లేస్ వాల్యూ 100 అవుతుంది. అట్లనే 0కి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వేరే నెంబర్స్తో కంపేర్ చేస్తే. చూద్దాము, ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ నెంబర్ ఏంటి? 5302. 5302లో 0 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుందండి? 0 యొక్క ప్లేస్ వాల్యూ ఇది వన్స్, ఇది టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఫేస్ వాల్యూ ఏమో 0నే అవుతుంది. మరి ప్లేస్ వాల్యూ టెన్స్ వస్తుందా? 10 into 0 ఏమవుతుంది? 0ని ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేసినా రిజల్ట్ 0నే వస్తుంది. కాబట్టి 0 యొక్క ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అది ఎక్కడున్నా ఏ పొజిషన్లో ఉన్నా కానీ దాని 0 యొక్క ప్లేస్ వాల్యూ 0నే అవుతుంది. అట్లనే ఇక్కడ కూడా చూడండి, 631 ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఇక్కడ 0, ఈ నెంబర్లో 0 యొక్క ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 0. మరి ప్లేస్ వాల్యూ 1000 అవుతుందా? ప్లేస్ వాల్యూ 1000 ఇంటూ 0 ఏమొస్తుంది? 0. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ మరి 9కి ప్లేస్ వాల్యూ 100 అని చెప్పారు కదా అంటే ఇక్కడ సమ్ నెంబర్ ఉంది, దీన్ని మనం 9తో మల్టిప్లై చేస్తే ఓవరాల్గా ప్లేస్ వాల్యూ ఏమొస్తుంది? ఇక్కడ మనకి 900 వస్తుంది. ఇక్కడ 2 వస్తుంది, 1 into 2 వస్తుంది. అర్థమైందా? ఆ ప్లేస్ యొక్క వాల్యూ తోటి అక్కడున్న నెంబర్ని మల్టిప్లై చేస్తే వచ్చేది ఆ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ. ఇక్కడున్న 0ని ఆ ప్లేస్ వాల్యూ 1000 తోటి మల్టిప్లై చేసాం కాబట్టి చేయంగా వచ్చింది ఏంటిది? 0. ఈ 0 అనేది ఈ 0 యొక్క ప్లేస్ వాల్యూ. నెక్స్ట్ 730 చూద్దాం. ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఇక్కడ 0 యొక్క ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 0. ప్లేస్ వాల్యూ 1 into 0 ఈక్వల్స్ టు 0. అర్థమైందా? ఇది ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. వీటిపైన కూడా మనకి ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్లో ఇంకొకటి ఏంటంటే న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు. వేటిని అంటాం సహజ సంఖ్యలోని? లెక్క పెట్టడానికి ఉపయోగించే నెంబర్స్. ఏమేమి ఉపయోగిస్తాం? మామూలుగా కౌంట్ చేయడానికి 1 2 3 4 and 5 and so on ఇట్లాంటి నెంబర్స్ యూస్ చేస్తాం కదా. వీటన్నింటినీ కూడా న్యాచురల్ నెంబర్స్ అంటారు. అవి 0తో స్టార్ట్ కావు. న్యాచురల్ నెంబర్స్ ఎప్పుడైనా సరే 0 తోటి స్టార్ట్ కావు. 1 ఇట్ సెల్ఫ్ 1 నుండి పాజిటివ్ నెంబర్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అవి న్యాచురల్ నెంబర్స్. 0 కాకుండా మొదలయ్యేటివి.
సో మీకు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, జీరో అనేది న్యాచురల్ నెంబర్ కాదు అని చెప్పొచ్చు మనం. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. వీలైతే నోట్స్ కూడా మీరు బేసిక్స్ కాబట్టి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, యూజ్ అవుతుంది మీకు రివిజన్కి. నెక్స్ట్ ఓల్డ్ నెంబర్స్ అంటే ఏంటిది, జీరో నుండి స్టార్ట్ అయ్యే పాజిటివ్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్తో పాటు జీరో కూడా ఉంటే వాటిని ఓల్డ్ నెంబర్స్, పూర్ణాంకాలు అంటాము. 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇవేమో న్యాచురల్ నెంబర్స్. జీరో నుండి స్టార్ట్ అయితే ఓల్డ్ నెంబర్స్. ఫోర్త్ వన్ ఏంటి, ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు అంటే జీరో అండ్ న్యాచురల్ నెంబర్స్తో పాటుగా రుణాత్మక సంఖ్యలు అంటే నెగిటివ్ నెంబర్స్తో కూడా స్టార్ట్ అయి ఉంటే అవి పూర్ణ సంఖ్యలు అంటారు. ఓకేనా, అంటే -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇట్లా ఇటు నెగిటివ్ వాల్యూస్ ఇటు పాజిటివ్ వాల్యూస్ జీరో ఇంక్లూడింగ్ జీరో అన్ని ఉంటే అవి పూర్ణ సంఖ్యలు, ఇంటీజర్స్ అంటాం. వీటిని 3 టైప్స్గా చూడొచ్చు. ధన పూర్ణాంక సమితి, రుణ పూర్ణాంక సమితి, రుణేతర పూర్ణాంక సమితి. ధన పూర్ణాంక సమితి అంటే ఏంటిది, అంటే పాజిటివ్ నెంబర్సే ఉంటాయి, ఓన్లీ 1, 2, 3 అండ్ సో ఆన్. రుణ పూర్ణాంక అంటే ఓన్లీ నెగిటివ్ నెంబర్సే ఉంటాయి, -1, -2, -3. అండ్ రుణేతర పూర్ణాంక సమితి, రుణేతర అంటే అది ధనాత్మకం కాదు రుణాత్మకం కాదు, అంటే జీరో నుండి స్టార్ట్ అవుతాయి. రుణాత్మకం కానిది అట్లానే ధనాత్మకం కూడా కాదు. మరి ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఏంటి, 1, 2, 3 అంటే 0, 1, 2, 3 నుండి స్టార్ట్ అయ్యేటి రుణేతర పూర్ణాంక సమితి అంటాం. ఇక్కడ మీకు ఒకటి అర్థమవుతుందా, 0, 1, 2, 3 ఈ యొక్క సెట్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది, 0, 1, 2, 3 అనేది పూర్ణాంకాలు, ఓల్డ్ నెంబర్స్ కూడా అవుతాయి. సో ఓల్డ్ నెంబర్స్ని మనం ఇంకేమని పిలవచ్చు, రుణేతర పూర్ణాంక సమితి, రుణేతర పూర్ణాంకాలు అని కూడా పిలవచ్చు. రుణేతర పూర్ణాంకాలని ఓల్డ్ నెంబర్స్ అని కూడా అంటారు, పూర్ణాంకాలు. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ అంటే 2 యొక్క మల్టిపుల్స్ అయి ఉండాలి. 2, 4, 6 ఇక్కడ 0 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 0, 2, 4, 6 అండ్ సో ఆన్ ఇవన్నీ కూడా 2 యొక్క మల్టిపుల్స్. 2 తోటి డివైడ్ అయ్యేటివి కూడా ఈవెన్ నెంబర్స్ అవుతాయి. 2 యొక్క మల్టిపుల్స్ అవుతాయి, 2 తోటి డివైడ్ అయినా కానీ ఎగ్జాక్ట్గా డివైడ్ అయినా కానీ అవి ఈవెన్ నెంబర్స్ అవుతాయి. మరి ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, 2 తోటి డివైడ్ కానివి, మల్టిపుల్ కానివి, 2 మల్టిపుల్స్ కావు. ఓకేనా, ఇప్పుడు 1 అనేది 2 యొక్క మల్టిపులా కాదు, 3, 5, 7, 9 ఇవన్నీ కూడా 2 యొక్క మల్టిపుల్స్ కావు అండ్ 2 తోటి కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ కూడా కావు. సో వీటిని ఆడ్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ వన్ ప్రధాన ఆర్ అభాజ్యక సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు అన్నా అభాజ్యక సంఖ్యలు అన్నా ఒకటే, ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఒకటి అండ్ దానికి అదే సంఖ్య ఫ్యాక్టర్స్గా ఉంటాయి, భాజకాలుగా ఉంటే వాటిని ఏమంటాం, ప్రైమ్ నెంబర్స్ అంటాము. ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. ఇట్లా 100 లోపు ఎన్ని ఉన్నాయంటే మనకి 25 ప్రైమ్ నెంబర్స్ అనేవి 100 లోపు ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ గురించి ఇంకా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. ఇక్కడ ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ప్రధాన సంఖ్యలు అంటే మనం ఆ నెంబరు అండ్ 1 కారణాంకాలుగా ఉండే నెంబర్స్ని ప్రధాన సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్యలు కానీ ఏ నెంబర్ అయినా కానీ సంయుక్త సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ 4, 6, 8, 9 ఇందులో ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. బట్ ప్రైమ్ నెంబర్స్లో ఎక్సెప్ట్ 2 అన్నీ కూడా ఆడ్ నెంబర్సే ఉంటాయి. నెక్స్ట్ కోప్రైమ్ నెంబర్స్, వీటిని సహప్రధాన సంఖ్యలు అంటారు, పరస్పర ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని కూడా అంటారు. HCF ఆల్వేస్ 1. ఈ కోప్రైమ్ నెంబర్స్ కంటే అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నాము, 2, 3 అనే ఒక సమితి ఉంది ఇక్కడ. ఇందులో 2కి 3కి HCF అంటే కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమిటి వస్తుంది, 1 వస్తుంది. 1 కాకుండా ఇంకేమైనా వస్తాయా, 1 2 2 1 3 3 అది తప్ప ఇంకేం లేదు. సో ఇట్లా కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటే వాటిని కోప్రైమ్ నెంబర్స్ అని అంటాం. అండ్ 4, 5 చూడండి, 4కి 5కి కామన్ ఫ్యాక్టర్ 1 వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ సంయుక్త సంఖ్యలు, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యలని సంయుక్త సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ 6, 8, 12. ఇప్పుడు 6కి ఏమేమి ఉంటాయి కారణాంకాలు, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్తాము. 6కి 1, 2, 3 ఇవన్నీ కూడా అంటే గ్రేటర్ దెన్ 2 ఉన్నాయి. అట్లనే 12కి ఏముంటాయి ఫ్యాక్టర్స్, 1, 2, 3, 4, 6 మోర్ దెన్ 2 ఉన్నాయి కదా. సో ఇట్లా 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. ఓకేనా, అండ్ ఇక్కడ సంయుక్త సంఖ్యలు అంటే మనం ప్రధాన సంఖ్యలు కానివన్నీ కూడా అన్నాం కదా, అంటే ప్రధాన సంఖ్యలు కానివన్నిటికి కూడా మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా, సో వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. నెక్స్ట్ కవల ప్రధాన సంఖ్యలు, ఏవేని 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2. ఏవేని 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 ఉంటే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఇప్పుడు 3, 5 తీసుకున్నామండి. ఈ రెండు కూడా మనకి ప్రైమ్ నెంబర్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 2.
ఏదైనా తీసుకోండి. ఇప్పుడు 11, 13 అట్లనే మనకి 47 రాదు. 47 రాదు. నెక్స్ట్ 17, 19 చూడండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 2. సో ఈ సెట్ని ఏమంటామంటే మనం కవల ప్రధాన సంఖ్యలు అంటారు. నెక్స్ట్ స్నేహపూర్వక సంఖ్యలు. స్నేహపూర్వక సంఖ్యలు ఒక సంఖ్య యొక్క వరుస కారణాంకాల మొత్తం వేరొక సంఖ్యకు సమానం కావాలి. వరుస కారణాంకాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెట్ తీసుకున్నాము 5, 6. ఈ 5 యొక్క కారణాంకాలు ఏమవుతాయి 1, 5. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుందండి 6 వస్తుంది. సో కాబట్టి ఈ 5, 6 ఈ సెట్ని ఏమంటామంటే స్నేహపూర్వక సంఖ్యలు అంటాం. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది 8, 15. 8కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి 1, 2, 4 ఇంకా 8 కూడా వస్తుంది. వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది 8 + 2 10, 10 + 4 14 + 1 15. సో ఈ సెట్ని కూడా మనం ఏమంటాం స్నేహపూర్వక సంఖ్యలు అంటాం. అర్థమైందా. నెక్స్ట్ పరిపూర్ణ సంఖ్యలు. ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అవుతుంది. ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్య యొక్క రెట్టింపు అయితే పరిపూర్ణ సంఖ్య అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకి 1, 2, 3 నెక్స్ట్ 6 ఇవే కదా. వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది 1 + 2 3, 3 + 3 6, 6 + 6 12 వచ్చిందా. మరి 6ని డబుల్ చేయండి అంటే 6 + 6, 6ని డబుల్ చేస్తే ఏమొస్తుంది 12. వీటి ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది 12. ఇట్లా వస్తే ఈ నెంబర్ని ఏమంటామంటే పరిపూర్ణ సంఖ్యలు అంటారు. ఇలాంటి నెంబర్స్ని పరిపూర్ణ సంఖ్యలు అంటారు. 100 లోపు ఇట్లాంటి 2 నెంబర్స్ మాత్రమే ఉన్నాయండి. 6, 28 మనకి ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్ రావచ్చు. 100 లోపు గల పరిపూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత 2. అవేంటివంటే 6, 28. నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు. వీటిని రేషనల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్ అంటే ఎట్లా ఉంటాయి లవం బై హారం అంటే A/B ఫార్మాట్లో ఉంటాయి. ఇక్కడ డినామినేటర్ ఏదైతే హారం ఉందో 0 అయ్యి ఉండకూడదు. 0 అయ్యి ఉంటే అవి అగణనీయ సంఖ్యలు కావన్నమాట. అది అసలు నెంబరు ఎట్లా అవుతుంది అంటే మనకి ఇమాజినరీ నెంబర్ లెక్క అవుతుంది, ఇన్ఫైనైట్ అవుతుంది. డివైడెడ్ బై 0 ఉంటే ఇన్ఫైనైట్ అంటాం కదా. A/B ఫార్మాట్లో అండ్ B ≠ 0 ఉండాలి. అకరణీయ సంఖ్యలు అంటారు వాటిని. దీన్ని R తోటి డినోట్ చేస్తారు. ఎగ్జాంపుల్ 2/3, 1/2, 5/6 ఇట్లా డివైడెడ్ బై. మరి ఇక్కడ 1 రేషనల్ నెంబర్ అంటే అవును, ఎందుకంటే డివైడెడ్ బై 1 పెట్టొచ్చు కదా. ఏ నెంబర్కైనా డివైడెడ్ బై 1 ఉంటే ఆ నెంబర్ అదే అవుతుంది. సో డివైడెడ్ బై 1 పెడితే A/B ఫార్మాట్లో వచ్చింది. A/B ఫార్మాట్లో వచ్చినప్పుడు మనకి అది రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ కరణీయ సంఖ్యలు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనకి స్క్వేర్ రూట్స్ లేని సంఖ్యలు. ఇప్పుడు √2కి ఎగ్జాక్ట్గా స్క్వేర్ రూట్ వాల్యూ లేదు. అదే √4కి అయితే బయటికి ఏమొస్తుంది 2 వస్తుంది, ±2. ఓకేనా. సో ఇట్లా ఎగ్జాక్ట్ వాల్యూ లేని రూట్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ √3, √6, √2, √5, √8 అండ్ సో ఆన్ అట్లా. నెక్స్ట్ వాస్తవ సంఖ్యలు. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటిది న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అంటే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు. వీటన్నిటిని కలిపితే రేషనల్ నెంబర్స్ అంటారు. 15th ఏంటి కల్పిత సంఖ్యలు. దీన్ని ఐతో డినోట్ చేస్తారంటే ఇమాజినరీ నెంబర్స్ అనుకోండి. అంటే వర్గమూలం లోపల మనకి నెగిటివ్ నెంబర్ మైనస్ ఉంటుంది. అంటే √-2, √-3 ఇట్లా అంటే ఇవి బయటికి రాలేవు కదా ఎగ్జాక్ట్గా వాటికి స్క్వేర్ ఫామ్ లేకపోతే వీటిని ఇమాజినరీ నెంబర్స్ అని అంటారు. యాక్చువల్లీ దీన్ని అయోటా తోటి కూడా సూచిస్తారు. సో మనం ఐ తీసుకున్నాం ఇక్కడ, అందరూ అదే ఫాలో అవుతారు కాబట్టి. సో ఇక్కడ మనం నెక్స్ట్ సంకీర్ణ సంఖ్యలు, వీటిని కాంప్లెక్స్ నెంబర్స్ అంటాము. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటిది ఈ వాస్తవ సంఖ్యలని కల్పిత సంఖ్యలని ఈ రెండింటిని కలిపి మనం కాంప్లెక్స్ నెంబర్స్ అంటాము. సో ఎగ్జాంపుల్ 3 + √-2, 4 + √-7 అండ్ సో ఆన్. సో ఇవండి. దీన్ని మనం ఓవరాల్గా ఇక్కడ ఒక చిన్న ఫార్మాట్లో చూద్దాము. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ ఎన్ ఉంది కదా, న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్ అవుతాయి. ఈ హోల్ నెంబర్స్ అన్నీ కూడా ఇంటీజర్స్ అవుతాయి. ఇంటీజర్స్ అన్నీ కూడా మనకి అకరణీయ సంఖ్యలు క్యూతో డినోట్ చేస్తాము, రేషనల్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ మరి ఇర్రేషనల్ నెంబర్స్ సపరేట్ ఉంటాయి. ఈ రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ కలిపి రియల్ నెంబర్స్ అవుతాయి. ఈ రియల్ నెంబర్స్ ఇమాజినరీ నెంబర్స్ వీటన్నిటిని కలిపి మనం ఏమంటాం కాంప్లెక్స్ నెంబర్స్ అంటాము. ఇవన్నీ ఒకసారి రివైజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేద్దాము. ఓకేనా. పార్ట్ 2లో చేద్దాం అది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని మనం ప్రెస్ చేసి ఉంచుకోండి. ఈ నెంబర్ సిస్టమ్ పార్ట్ 2ని మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ.